సో హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ ఛానల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఈ గురించి మీకు తిరుమల తిరుపతి గురించి అన్ని న్యూసెస్ చెప్తాను. ఎట్లా అంటే బయట వెళ్తే బాగా దోపిడీ చేస్తారు కదా, ఇట్లా జీప్ డ్రైవర్లు కానీ ఆటోస్ కానీ. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దూరం ఉంటుంది, ఎంత దగ్గరలో ఉంటుంది అంత చెప్తాను. ఇప్పుడు మీరు వీడియోలో చూసేది అక్కడ నుంచి దర్శనానికి చాలా దగ్గర అనమాట. అక్కడక్కడే చేసుకుంటా మెయిన్ టెంపుల్ అనేసి 70-60 మనిషికి లేదంటే 100 అట్లా తీసేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది సిఆర్ఓ ఆఫీస్ అనమాట. యాక్చువల్లీ మెయిన్ గేట్ దగ్గర దిగినా ఈజీగా రావచ్చు. రాంబగీచే బస్ స్టాండ్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ దిగినా ఈజీగా రావచ్చు. కానీ అక్కడి నుంచి సిఆర్ఓ ఆఫీస్కి అట్లా ఇట్లా అనేసి మనిషికి ఇంత తీసుకుంటారు. సో అట్లా వేస్ట్ చేసుకోకుండా అమౌంట్ ఆలోచించడానికి మీరు చూసేది లెఫ్ట్లో సిఆర్ఓ ఆఫీస్ అనమాట. ఇప్పుడు వీడియో స్టార్టింగ్ నుంచి చూసారు కదా, అక్కడ నుంచి ఎంత సింపుల్గా 1 minute వచ్చేసాము బై వెహికల్ 2-wheeler మీద. అలాగే నడుచుకుంటూ వస్తే ఇంకో 5 minutes పడుతుంది. అంతేగాని 100-200 వేసి తిప్పి చుట్టూ తిప్పుకొని వస్తాడు. ఎందుకంటే కొన్ని వైపు నుంచి వెహికల్స్ పర్మిషన్ ఉండదు. ఇవాళ లెఫ్ట్లో ఉండేది కొంచెం లెఫ్ట్కి వెళ్ళేసి కిందికి దిగేస్తే మెట్లు ఉంటాయి. అక్కడ దిగేస్తే మీకు రూమ్స్ అలాట్మెంట్ అనేది అక్కడ ఉంటుంది. రూమ్ అలాట్మెంట్ ఈజీగా అవుతుంది. అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ పోయినప్పుడల్లా రూమ్ ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ముందు బుక్ చేసుకొని లేదంటే ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వద్దు. చూసారా, రైట్లో వచ్చేసి షాప్స్ అంతా సిఆర్ ఆఫీస్ ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ 2-wheeler పార్కింగ్ కూడా ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ సిఆర్ ఆఫీస్ దగ్గర నుంచి చాలా దగ్గరగా ఉంటుంది అన్నీ. కానీ జీబ్లు బాగా పెట్టేది సిఆర్ ఆఫీస్ దగ్గర. ఎందుకంటే రూమ్ అలాట్మెంట్ అయినాక జిహెచ్సి సంథింగ్ రూమ్స్కి కొన్ని నేమ్స్ ఉంటాయి కదా, దానివల్ల వాళ్ళు అట్లా తీసేసుకుంటారు అనమాట. అక్కడ దింపడానికి ఇక్కడ దింపడానికి అదేం లేదు. అట్లా కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే నాకే కన్ఫ్యూజ్ అవుతుంది, మీకు కూడా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే లోకల్ కాదు కాబట్టి. సో ఎవరిని నమ్మి అట్లా చేయకండి. అమౌంట్ తిరుమలలో చాలా వరకు దగ్గరగానే ఉన్నాయి. సిఆర్ఓ ఆఫీస్ కానీ బస్ స్టాండ్ కానీ మెయిన్ బస్ స్టాండ్ కానీ. మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి వరాహస్వామి గుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా జీప్ మాట్లాడుకోండి. కానీ మనిషికి 50 అట్లా మాట్లాడుకోండి, ఎందుకంటే అది వెహికల్ కాబట్టి 4-wheeler కాబట్టి 50 అట్లా మాట్లాడుకొని సరిపోతుంది. వాడు 100-200 అంటే వేస్ట్ అనమాట. ఇంకా అంటే చాలా ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక వీడియోలో అన్నీ చెప్పలేను కదా. ప్లస్ ఇక్కడ మీరు చూసినట్టయితే దాదాపు ఎంట్రన్స్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ ఒక్కొక్కసారి బస్ స్టాప్ ఉంటుంది, ఇక్కడ బస్సు ఆపుతుంది. ఇక్కడ నుంచి 5 minutes నడిస్తే సిఆర్ఓ ఆఫీస్ వస్తుంది. ముందుకు నడవాలన్నమాట, డౌన్లో మనం వచ్చిన రూట్లోనే. దిస్ ఈజ్ ది పైన చెక్ పోస్ట్ అనమాట ఇది. సో కొంచెం ముందుకు వెళ్ళగానే ఆపేస్తాడు. ఆపితే అక్కడ దిగాలి అంటే ఆపుతారనమాట. దిగొచ్చు, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. 2-wheeler ఒకవేళ దర్శనానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కువ అమౌంట్ ఏం పెట్టకండి. సో ఇది పైన చెక్ పోస్ట్కి ముందు గార్డెన్ అనమాట, చాలా బాగుంటుంది. గరుడాద్రి గార్డెన్ అనేసి పేరు. అండ్ లెఫ్ట్లో వచ్చేసి వాకింగ్ ట్రైల్ లాస్ట్ మెట్ అనమాట. ఇక్కడ చూసారు కదా, లెఫ్ట్లో కుంకుమ అదంతా ఉంది కదా, అది లాస్ట్ ఆఫ్ మెట్ అనమాట. సో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.